విజయ్ గెలిచాడు. ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకున్నారు. మెజార్టీ మార్కుకు తగ్గింది 11 మంది ఎమ్మెల్యేలే కదా, వాళ్ళు వచ్చేస్తారు, చాలా సింపుల్ అని లెక్కలు కట్టారు. కానీ ఇంతవరకు నంబర్ తేలలేదు. కానీ విజయ్కు వ్యతిరేకంగా పనిచేసిన కూటముల్లో కొన్ని పార్టీలు మాత్రం మాస్టర్ మావాడే అనిపించుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నాయి. ఇప్పటి వరకు డిఎంకే కూటమిలో ఉన్న హస్తం పార్టీ స్టాలిన్కు హ్యాండ్ ఇచ్చేసి విజిల్ వేసి విజయ్తో దోస్తానాకు సై అంది. అటు అన్నా డిఎంకేలో అయితే ఏకంగా ముసలమే మొదలైంది. విజయ్కు మద్దతిచ్చే విషయంలో పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య ఫైట్ జరుగుతోంది. విజయ్తో జట్టు కట్టడానికి పళనిస్వామి వర్గం నో అంటుంటే షణ్ముగం టీం మాత్రం అక్కడికి వెళ్లిపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. మొత్తంగా విజయ్ దెబ్బకు కూటములు కుదేలవుతున్నాయి. మిత్ర ధర్మానికి రామ్ రామ్ చెప్పేస్తున్నాయి. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, రేపు ప్రమాణ స్వీకారం అంటూ ముహూర్తం ఫిక్స్ చేసుకుని గవర్నర్ను కలిసిన విజయ్కు ఊహించని రియాక్షన్ ఎదురైంది. టీవీకే అధినేత చూపించిన సంఖ్యాబలంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పెదవి విరిచారు. ఇంకా 6 ఎమ్మెల్యేలు కావాలి కదా అని ప్రశ్నించారు. 118 మంది సభ్యులు సమకూరిన తర్వాతే తన దగ్గరకు రావాలని సూచించినట్లు సమాచారం. మొత్తంగా విజయ్ కోసం కూటముల నుంచి ఎవరు బయటకొస్తారు, ఎవరు ఎవరికి దోస్తీ ఇస్తారు, ఎవరు ఎవరితో ఉంటారు, ఎవరు ఎటు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.